హాయ్ అండి, ఇది ఫ్రాకు. ఇది అంబ్రెల్లా కాదు, కుచ్చులు కాబట్టి స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి 30 అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 30, కిందికి 2 ఇంచులు మర్చుకోవాలి. ఎందుకంటే లేదంటే ఓల్ పక్కన ఏదైనా వేసుకోవాలి. నేను పొయ్యికో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సేమ్ కట్ చేసుకుంటున్నాను 30 ఇంచుల కాడికి. ఇక్కడికి చూడండి, ఇక్కడికి కట్ చేస్తున్నా. నేను 30 ఇంచుల కాడికి కట్ చేసేస్తున్నా. ఇది కుచ్చుల ఫ్రాక్ షార్ట్ అన్నమాట. ఇప్పుడు వెనకాల భాగం, ముందు భాగం మనం కట్ చేసుకుందాం. ఓకే, 13 షోల్డరు. 13 అంటే మనం 7.5 6.5 తీసుకోవాలి. ఇక్కడికి తీసుకోండి 6.5. నేనైతే 12 తీసుకుంటున్నా. గల్ అయితే సేమ్ ఇప్పుడు కొత్తగా నడుస్తున్నాయి కదా, డిఫరెంట్గా ఇట్లా కట్ వర్క్ వచ్చి ఇట్లా అదే డిజైను. అది నేను వేరే కట్ చేసి చూపిస్తాను. ఫ్రాకుకి మనం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. బీజీ మెదట్లో చూపించేస్తున్నాను చూడండి, మీకు ఏం చెప్పట్లేదు నేను. కాకపోతే గల్ల ఇక్కడ 3 ఇంచులు పెట్టుకోండి. ఇట్లా కిందకి 5 ఇంచులు. ఇది ఫ్రిల్స్ కట్టే. అవన్నీ కుట్టేటప్పుడే సెట్ చేసుకోవాలి. నేను ఎప్పుడైతే సెట్ చేసుకొని కుట్టేటప్పుడు సెట్ చేసుకుంటాను చూడండి. చేతులు కట్ చేసుకుందాం. దానికి బట్టి ఆ క్లాత్ ఎందుకు పేస్ట్ చేయాలి. చేతులు 11 ఇంచులు. ఇక్కడికి 11 ఇంచుల కాడ నుంచి స్ట్రైట్గా ఒక గీత గీసుకొని ఇక్కడ 3 ఇంచులు. అంటే నేను క్లాత్ ఉంది అని ఎక్కువ కట్ చేస్తున్నా, లేకపోతే అంత అవసరం లేదు. చూడండి, ఇది జరిగిపోతుంది. మీకు ఎంత అవసరమో అంతే కట్ చేసుకోండి. జైంట్లు ఏం రావన్నమాట అంతే. ఇప్పుడు మనం ఫస్ట్ దీనికి క్లాత్ కట్ చేసుకుందాం, చేతులు కట్ చేసుకుందాం. ఐరన్ చేస్తా. 30 ఇంచులు కాటన్ అంటే ఐరన్ చేసుకోవాలి ముడతలు వాడితే. ఇది 30 ఇంచులు. ఇవి కటింగ్